జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శని సింగణాపూర్ క్షేత్రానికి ఉన్నటువంటి వైభవం ఏంటో, శని సింగణాపూర్లో శనేశ్వరుడి వెనుక ఉన్నటువంటి పౌరాణిక రహస్యం ఏంటో, శని సింగణాపూర్ క్షేత్రంలో శనేశ్వరుణ్ణి ఏ విధంగా పూజలు నిర్వహిస్తారో, దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో పరిశీలిద్దాం. మహారాష్ట్రలో షిరిడీకి సమీపంలో శని సింగణాపూర్ క్షేత్రంలో శనేశ్వరుడికి సంబంధించిన శక్తివంతమైన శిల ఉంది. ఈ శని సింగణాపూర్లో శనేశ్వరుడు స్వయంభువుగా ఆవిర్భవించాడని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. స్థల పురాణాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ శని సింగణాపూర్ పరిసర ప్రాంతాలలో గొర్రెలు కాచుకునేటటువంటి పిల్లలు కొంతమంది గొర్రెలు కాచుకునేటప్పుడు ఒక రేగి చెట్టు క్రింద కూర్చున్నారు. అలా కూర్చున్నప్పుడు ఆ గొర్రెలు కాచుకునే పిల్లల్లో ఒక పిల్లవాడి కర్ర పక్కనే ఉన్నటువంటి ఒక నల్లటి శిలకు తగులుతుంది. అలా తగలగానే ఆ నల్లటి శిల నుంచి రక్తం స్రవించడం ప్రారంభిస్తుంది. దాంతో ఆ పిల్లవాడు భయపడి ఈ విషయం ఊరి పెద్దలకు తెలియజేశాడు. ఆ తర్వాత గ్రామస్తులు నిద్రిస్తున్న తరుణంలో ఒక మహాభక్తుడికి స్వప్నంలో శనేశ్వరుడు దర్శనమిచ్చి ఆ శిలని ఊరి మధ్యప్రదేశంలో ఏర్పాటు చేయమని, దానికి ఎటువంటి ఆలయాన్ని నిర్మించాల్సిన అవసరం లేదని, అక్కడ ఉండి ప్రజలందరినీ కాపాడతానని స్వప్నంలో చెప్పిన తర్వాత మర్నాడు ఊరి ప్రజలందరూ కూడా ఇక్కడ గ్రామం మధ్య భాగంలో కొన్ని చెట్ల కింద విశాలమైన వేదిక మీద శనేశ్వరుడికి సంబంధించినటువంటి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఇక్కడ స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. ఈ విగ్రహానికి ఉన్నటువంటి మహిమను మనం పరిశీలించినట్లయితే ఈ విగ్రహం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్ల నీడలు ఈ విగ్రహం మీద పడవు. ఆ విగ్రహం చుట్టూ ఎన్ని చెట్లు ఉన్నా కూడా ఆ చెట్ల నీడలు విగ్రహం మీద మనకు కనిపించవు. అది శనేశ్వరుడి మహిమగా చెప్తారు. అలాగే శని సింగణాపూర్ క్షేత్రంలో ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవు, ఏ వ్యాపార సంస్థలకు కూడా తలుపులు ఉండవు. శనేశ్వరుడే శని సింగణాపూరికి రక్షలాగా ఉంటాడని కూడా ఇక్కడ స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. అలాగే శని సింగణాపూర్ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే శనేశ్వరుణ్ణి ఒక ప్రత్యేకమైన విధి విధానంతో పూజించాలి. ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని నడుముకు కట్టుకొని ఆ తర్వాత స్నానాన్ని ఆచరించి తడి వస్త్రాలతో శనేశ్వరుడి దగ్గరకు వెళ్ళి శని భగవానుణ్ణి పూజించాలి. శని భగవానుణ్ణి పూజించేటప్పుడు నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, శనేశ్వరుడి దగ్గర కొబ్బరికాయ కొట్టడం, శనేశ్వరుడికి బెల్లం సమర్పించటం, ఆ తర్వాత శనేశ్వరుడికి నల్ల మినుములు సమర్పించడం చేయాలి. అలాగే శనేశ్వరుడికి సంబంధించిన పూజలో శనేశ్వరుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని, నలుపు రంగులో ఉన్నటువంటి బొమ్మను కూడా అక్కడ క్షేత్రంలో ఇస్తారు. ఆ యంత్రాన్ని, నలుపు రంగు బొమ్మని, దాంతోపాటుగా క్షేత్రంలో ఇచ్చేటటువంటి గుర్రపు నాడాన్ని కూడా శనేశ్వరుడి దగ్గర ఉంచి పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి. తడి వస్త్రంతోనే పూజ మొత్తం పూర్తి చేసి శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని పూజ నుంచి బయటికి వచ్చాక ఆ పూజా వస్తువుల్లో గుర్రపు నాడ, నల్లటి బొమ్మ తప్పనిసరిగా తెచ్చుకోవాలి. ఆ తర్వాత పొడి వస్త్రాలు ధరించి గృహానికి వచ్చి ఆ గుర్రపు నాడాన్ని ఇంటి సింహద్వారానికి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆ నల్లటి బొమ్మను వాహనానికి కట్టుకోవటం ద్వారా వాహనానికి ఎటువంటి దృష్టి దోషము ఉండదు. అలాగే శని యంత్రాన్ని కూడా శని సింగణాపూర్లో పూజ సందర్భంగా ఇస్తారు. ఆ శని యంత్రాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా జాతకపరమైనటువంటి శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. శనీశ్వరుడికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన క్షేత్రాలలో శని సింగణాపూర్ క్షేత్రానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. దానికి కారణం ఏంటంటే శనీశ్వరుడు స్వయంభూగా అవతరించినటువంటి క్షేత్రం శని సింగణాపూరు. కాబట్టి శని సింగణాపూర్ క్షేత్ర వైభవాన్ని స్మరించుకోవటం ద్వారా శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాశీఖండంలో లింగ పురాణంలో చెప్పబడిన ఏ కథలు స్మరించుకుంటే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి అద్భుత శివపూజ నిర్వహించడం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. మానుషానందముల మొదలుకొని బ్రహ్మానందం వరకు ఉన్న సర్వ ఆనందముల యొక్క సమరస స్థితి, సమైక్య స్థితి
ఆ అఖండ సచ్చిదానందం ఏదో ఆ ఆనందమయ భూమియే ఈ మణిద్వీపం. అక్కడికి వెళ్ళిన ప్రతి వారు పొందే ఆనందము ఈ సమస్త లోకముల్లో పొందలేనిది. ఆ ఆనందం ముందు ఈ సమస్త లోకానందములు లవీభూత బ్రహ్మాజ్యానంద సంతతి లవీభూతములు అవుతాయి. వింటూ ఉంటేనే దొరికితే బాగుండి అనిపిస్తుంది కదా. మరి రాజ్ఞ ఆనందమారభ్య బ్రహ్మలోంకాంత భూమిషు ఆనందాయే స్థితా సర్వే తత్రేవాంతర్భవంతి. అర్థమైంది కదా. మొత్తం మణిద్వీపమంతా ఈ ప్రాకారములు ఇవన్నీ పరిశీలిస్తే వివరణ ఎక్కువ ఇవ్వక్కర్లేదు, ఇప్పుడే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఒక రకంగా చూస్తే మనలో శరీరంలో ప్రకృతిలో ఉన్న రకరకాల తత్వములే రకరకాల ప్రాకారములు. ఈ తత్వములన్నిటికీ చైతన్యాన్నిస్తూ తత్వాతీతంగా ఉన్నటువంటి తల్లే తత్వాసన తత్వమయీ పంచకోశాంతరస్థిత అయినటువంటి తల్లి. అందుకు మణిద్వీపము అక్కడున్న సర్వలోకముల సారం ఏంటంటే విశ్వమంతా వ్యాపించిన తత్వములే ప్రాకారములు. ఒక్కొక్క ప్రాకారం దాటి వెళితే అన్ని తత్వాలని దాటి వెళ్ళడం. ఈ ప్రకృతి తత్వాలన్నీ దాటి వెళ్ళిపోతేనే లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక అయినటువంటి ఆ భువనేశ్వరి దర్శనం చేయగలవు. ఇది తాత్విక కోణంలో మణిద్వీపాన్ని దర్శించవలసిన పద్ధతిది. కనుక తత్వజ్ఞాని, ఉపాసకుడు, యోగి, మంత్రశాస్త్రవేత్తలు అందరికీ వారి వారికి తగ్గ స్థాయిలో సమన్వయింపబడేటువంటి ఒక సంపూర్ణమైన వర్ణన మణిద్వీప వర్ణన. అర్థమైనా అర్థమకపోయినా దీని పారాయణం, దీని శ్రవణం చాలా గొప్పది. ఇంతవరకు జనమేజయ విన్నావు కదా ఈ మణిద్వీప వర్ణన. మహాదేవ్యా పరం స్థానం, దీన్ని మించిన స్థానం లేదు గనక ఇది చెప్పాక తర్వాత చెప్పాల్సింది కూడా లేదు గనక దేవీ భాగవతానికి ఇదే ఆఖరు. ఇది వింటే ఇంకేం కావాలి? అన్నీ విన్నాక మిగిలిపోవాల్సింది ఇదే. నీ మనస్సులో మణిద్వీపం మిగిలిపోవాలి. ఆ మణిద్వీపంలో నువ్వు భావనతో అన్ని ప్రకారాలు దాటిపోయి చింతామణి గృహ మధ్యంలో సింహాసనంలో కూర్చున్న ఆ భువనేశ్వరి దేవిని ధ్యానించు. భువనేశ్వరుని పర్యంకంలో ఉన్న తల్లిని ధ్యానించు. ఇంతటి కలిపి ఒక్క శ్లోకంలో ఇస్తున్నాడు. సుధా సింధోర్మధ్యే సురవిటపివాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరీం. ఆ చిదానందలహరీం అయినటువంటి ఆ తల్లి ఉన్నదే, ఆ తల్లిని భజంతి త్వాం ధన్యా. ఎవరో కొద్దిమంది ధన్యులు మాత్రమే భావిస్తారండి. అందరూ వెళ్ళలేరు అక్కడికి. కొద్దిమంది. కతిచన అంటేనే కొద్దిమందిట. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వ్యక్తి తత్వతః. ఇన్ని ప్రాకారాలు, ఇన్ని ప్రకృతి భూమికలు దాటాలంటే మామూలు వాళ్ళ అవుతుందా? అందుకే కతిచన అన్న మాటలోని కతిచనులు ఎవరు? ధన్యాహ, వాళ్ళే ధన్యులు. ధన్యులు అంటే పొందవలసిన దాన్ని పొందినవారు. ఏది పొందితే మరేది పొందనవసరం లేదో దాన్ని పొందినవారు ముక్తులు అని అర్థం. ఆ ముక్తులు మాత్రమే అక్కడ అమ్మని దర్శించగలరు. అలాంటి భవ్యమైన లోకాన్ని ఎవరైతే నిరంతరం వర్ణనం చేసుకుంటూ ఉంటారో ఆ పరస్థానాన్ని దాన్ని స్మరిస్తే చాలండి. ఒక్కసారి మణిద్వీపాన్ని స్మరణ చేస్తే చాలట సర్వ పాపం వినశ్యతి. అన్ని పాపములు నశించుతున్నాయి. అంతేకాదు ప్రాణోత్క్రమణ సంధవుతూ ప్రాణాలు ఉత్క్రమించే వేళలో, ఉత్క్రమణం అంటే పైకి వెళ్ళుట, ఇది అర్థం. పుణ్యాత్ములకు మాత్రమే ఉత్క్రమణం, మిగిలిన వాళ్ళకి క్రిందికే. ఆ ప్రాణోత్క్రమణ సమయంలో ఇది కానీ అనుసంధానం చేసుకుంటే ఆ లోకానికి వెళతారు అన్నారు. అప్పుడు గుర్తొస్తుందా? ఇప్పుడు ఏదో అలవాటో అదే ఆఖరికి మిగులుతుంది. కనుక మొదటి నుంచి అలవాటు చేసుకుంటే అక్కడికి చేరతాం. మొదటి నుంచి అలవాటు చేసుకుని చివరికి మర్చిపోయినా పాపం ఎన్నాళ్ళు ఇదే చేశాడు కనుక తప్పిద్దాం ఉంటుంది అమ్మవారు. ఈ అధ్యాయ పంచకంత్వేత, ఈ 5 అధ్యాయాలను ఎవరైతే నిత్య అనుసంధానం చేస్తారో వాళ్ళకి భూత ప్రేత పిశాచాది బాధ తత్ర భవేన్నహి. ఇది ముందు భౌతిక ప్రయోజనాలు ఇవి ఉంటాయి. అందుకు మామూలుగా స్థూలంగా చదివే వాళ్ళకు కూడా భూత ప్రేత పిశాచాది బాధలు తొలగుతాయి. పైగా నవీన గృహ నిర్మాణే వాస్తుయాగే తదేవచ, నూతన గృహ నిర్మాణంలో, గృహ ప్రవేశంలో, వాస్తుయాగంలో దీన్ని పఠించితే కళ్యాణం జరుగుతుంది, అంటే శుభం జరుగుతుంది అనే విషయాన్ని చూపిస్తూ ఈ దేవీలోకానికి చేరేవాళ్ళు ఎవరు చెప్తున్నాడు. ఎవరైతే నిరంతరం అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారో, నిరంతరం ప్రేమగా అమ్మ మంత్రాన్ని జపిస్తూ ఉంటారో వారు దేవీక్షేత్రే ఏ త్యజంతి ప్రాణాహ, అమ్మవారిని ఆరాధిస్తూ దేవీక్షేత్రముల యందు శరీరం విడిచిపెట్టినవారు అన్నారు ఇక్కడ. అటువంటి వారు అక్కడికి చేరతారు. దేవ్యార్చనే రతాహ, వారు దేవీక్షేత్రముల్లో దేవ్యార్చనే రథ, అమ్మవారి అర్చన యందు ప్రీతి కలిగి ఆరాధించేటువంటి వారు ఈ భవ్యమైన లోకానికి చేరతారు. అక్కడ పొందే ఆనందం ఏంటి ఇప్పుడే చెప్పుకున్నాం మనం. అటువంటి మణిద్వీపం మయమైపోయింది మనకి సమయం అంతా కూడా. అందరం అక్కడే ఉన్నాం. మళ్ళీ వెనక్కి రావాలనిపిస్తుందా? లేదు కదా.
ఎక్కడికి చేరితే వెనక్కి రామో అదే మణిద్వీపం. స్వయం ప్రకాశధామము. స్వయం ప్రకాశం అంటే ఆత్మవస్తువే, ఆత్మవస్తువే అమ్మ. ఆత్మజ్ఞానమే మణిద్వీపము, ఆత్మయే అమ్మవారు. ఇది తెలుసుకోవాల్సిన తాత్వికంగా. అందుకే పురాణాలు సగుణ సాకారంగా వర్ణించిన లోకములకు ఉపనిషత్తు వర్ణించినటువంటి పరతత్వానికి ఏమాత్రము భేదము లేదు. అందుకు ఆ భవ్యమైన సమన్వయంతో మనం ఈ తాత్విక భూమికి నిరంతరం అనుసంధానం చేసుకోవాలి. ఇదొక ధ్యానం, ఇదొక స్మరణం, ఇదొక పారాయణం, ఇదొక తత్వచింతనం. ఇటువంటి దివ్యమైన మణిద్వీప వర్ణనని చేసి వ్యాసదేవుడు జనమేజయునికి చెప్పేట, విన్నావుగా, ఇంక నువ్వు అమ్మవారి మంత్రం చేసుకుంటూ తరించు అని ఎప్పుడైతే చెప్పాడో మంత్రాన్ని మీరే ఇవ్వండి అన్నాడు. అమ్మవారిపై అంత శ్రద్ధని భక్తిని కలిగించిన వెంటనే వ్యాసుణ్ణి ఆశ్రయించితే వ్యాసుల వారు జనమేజయునికి అమ్మ మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రాన్ని అనుసంధానం చేసేట. చిత్రం ఏంటంటే, పూర్వీకుల్లో పుణ్యాత్ములు పుణ్యలోకాల్లో ఉన్నవారు ఈయన ఇక్కడ సాధన చేస్తుంటే వాళ్ళు అంతకంటే పుణ్యస్థితికి వెళ్ళిపోయారటండి. ఎవరైనా కొందరు పాపులు పూర్వీకులుంటే వాళ్ళ పాపలోకాల నుంచి పుణ్యలోకాలకు వెళ్ళిపోయారట. నారదులు వారు జనమేజయుడి దగ్గరికి వచ్చి, నీకు ఈ వార్త తెలుసా, నీ పూర్వీకులందరూ ఇలా ఇలా వెళ్ళిపోయారు, దేనివల్ల? నువ్వు అమ్మవారి మంత్ర జపం చేయడం వల్ల. ఇంకా నీకేమున్నదయ్యా? అది తెలిసి ఎప్పుడైతే నారదుడు ఈ మాట చెప్పాడో కాళ్ళ మీద పడ్డాట జనమేజయుడు. ధన్యుణ్ణయ్యా, మానవ జన్మకి పితరుల్ని తృప్తిపరచడం కంటే కావలసిందేముంది, నన్ను ధన్యుణ్ణి చేసావు అంటే ఆశీర్వదించి వెళ్ళిపోయాడు నారదులు వారు. ఇంకా తన చివరి ఘడియ వరకు నిత్యము విడవకుండా అమ్మవారిని ఉపాసిస్తూ మోక్షాన్ని పొందాడు జనమేజయుడు అని పూర్తవుతున్నది దేవీ భాగవతం. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం, త్రయోదశి ఘడియలు కూడా వచ్చాయి. శని త్రయోదశి రీత్యా శనివారం కావడం చేత మాఘమాస శని త్రయోదశి అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మనం సాధించుకోవటానికి దశరథ కృత శని స్తోత్ర పఠనం చేయటం ఉత్తమోత్తమమైన సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాకుండా దేవాలయ దర్శనం చేసుకొని శివాలయంలో అభిషేకార్చన కూడా నిర్వహించిన పిదప అక్కడే ఉన్నటువంటి శమీ వృక్షం చుట్టూతా కూడా 21 ప్రదక్షిణాలు ఆచరించి ఆ యొక్క జమ్మి ఆకును కోసి నవగ్రహాల చెంతకు వెళ్ళి ఆ యొక్క పాదాల చెంత ఆ శనిగ్రహం వద్ద గనక ఉంచి శమగ్నిరగ్నిభిస్కరచ్చన్న సవతు సూర్య సంవాతో వాత్పరపాపసృత అనే శ్లోకాన్ని 108 సార్లు పఠించి నువ్వుల నూనెతో ఆ యొక్క విగ్రహాన్ని గనక అభిషేకించినట్లయితే శని భగవాన్ని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం చేత వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. భూ సంబంధమైన వ్యాపారాదులు, వాహన సంబంధమైనటువంటి వ్యాపారాదులు చేసేటువంటి వారు ఈ విధి విధానాన్ని ఈరోజు పాటించినట్లయితే ఆ యొక్క శని భగవాన్ని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం చేత చక్కగా మీ వ్యాపారం కొనసాగడంతో పాటుగా లక్ష్మీ కటాక్షాన్ని కూడాను వెంకటేశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు. కారణం శనివారం కావడం వల్ల. శనివార దేవుడు వెంకటేశ్వరుడు కాబట్టి ఈరోజు ఉదయాన్నే వెంకటేశ్వర సుప్రభాతాన్ని తూర్పు వైపు తిరిగి పఠించడంతో పాటుగా నుంచొని స్వామివారికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఇక్కడ త్రయోదశి ఘడియల రీత్యా బెల్లం నువ్వులు కలిపి గోవిందనామం చేస్తూ గోమాతకు కనుక ఆహారంగా కనుక తినిపించినట్లయితే కొద్దిగా శని భగవాన్ని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో
మీ జీవనం వెంకటేశ్వర అనుగ్రహంతో కూడి చక్కటి అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదింపజేసుకోవటానికి అసలు సిసలైన మార్గంగా, అదృష్టకరమైనటువంటి ప్రభావంగా భావన చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి తరిస్తారు కదూ. మరి సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. షష్ఠి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:47 సూర్యాస్తమయం 6:14. తిథి ద్వాదశి మధ్యాహ్నం 3:57 వరకు. నక్షత్రం పూర్వాషాఢ సాయంకాలం 6:12 వరకు. వర్జం రాత్రి 2:42 నుంచి 4:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:47 నుంచి 8:18 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:59 నుంచి 2:43 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం శనివారం తిలద్వాదశి. శనివారం కాబట్టి మనం సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, సూర్యోదయానంతరం శివునకు కేజీంపావు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, 1/2 కేజీ నల్ల నూనెతో శివునికి పూజ చేయడం, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఈ నువ్వులు బెల్లం కలిపి ఆవులకు ఆహారంగా అందించడం సకల గ్రహ దోషాలని నివారిస్తుంది. అంతేకాదు వెంకటేశ్వర దీపారాధన, ఆంజనేయ స్వామికి ఆకుపూజ, అప్పాలు నివేదన, హనుమాన్ చాలీసా పారాయణ ఇవన్నీ కూడా ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. ఈరోజు ప్రదోషం కూడా ఉన్నందువలన సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో మరల ఈ శివునకు నూనెతో అభిషేకం చేయడం, నువ్వులతో పూజ చేయడం, వాటిని ఆవులకు సద్వినియోగం చేయడం ఉత్తమ సత్ఫలితాలను అందజేస్తుంది. అలాగనే ఈరోజు శని త్రయోదశి ఉంది. ఆ కారణంగా ఉపవాసం ఉండడం, ప్రదోషకాలంలో శివపూజ చేయడం, వేదవేత్తకు స్వయం పాకం అందించడం ఇవన్నీ కూడా అత్యంత సత్ఫలితాలను అందజేస్తాయి. తిలద్వాదశి సందర్భంగా నువ్వులతో తర్పణాలు ఇవ్వడం, స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో నువ్వులు వేసుకోవడం, తాగే నీళ్ళల్లో నువ్వులు వేసుకోవడం, వంటికి నలుచుకునే పిండిలో నువ్వులు వేయడం, ప్రసాదంలో నువ్వులు వేసి నైవేద్యం చేసి ప్రసాదం స్వీకరించడం, నువ్వులతో హోమం చేయడం మొదలైన చర్యలన్నీ కూడా అత్యుత్తమ సత్ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. సమయోచితమైన మౌనం మాటల కంటే గొప్పది. పంచభూతములు అంటే పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు, సూర్యచంద్రులు, దిక్కులు, అంతర్యామి వీళ్ళందరూ సాక్షులుగా ఉంటారు. వాళ్ళందరే గోపాలబాలురుగా ఉన్నారు. ఇప్పుడు ఏ పని చేస్తున్నా సాక్ష్యం వాళ్ళని బట్టి చెయ్యాలి. సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు చూస్తున్నాడు, గాలి చూస్తోంది, పృథివీ చూస్తోంది, ఆకాశం చూస్తోంది.
నా ఒంట్లో వేడి చూస్తోంది, అగ్ని చూస్తోంది. వీళ్ళు రేపు సాక్ష్యం చెప్తారు. కాబట్టి వేదం ఎలా చెప్పిందో నేను అలాగే స్నానం చేస్తాను అన్నాను అనుకోండి, ఇప్పుడు నీ చేస్తున్న పనులకు వాళ్ళు సాక్షులు అంటేనే నాకు దేహాభిమానం వదులుతుంది. ఈశ్వరుడు ఒక్కడే అంటే ఆ ఈశ్వరుడు ఎదురుగుండా ఉన్నాడో లేడో నీ భావనలో, అప్పుడు నువ్వు ఏ తప్పైనా చెయ్యొచ్చు. అందుకు గోపాల బాలురు. ఎవరా గోపాల బాలురు అంటే వాళ్ళు దేవతలు, వాళ్ళందరూ దిక్పాలురు, వాళ్ళందరూ గోపాల బాలురిగా అనుగమిస్తున్నారు కృష్ణ భగవానుడిని. ఇప్పుడు వాళ్ళందరి సాక్షిత్వాన్ని నువ్వు అంగీకరిస్తేనే దేహాభిమానాన్ని విడిచిపెట్టి ప్రవర్తించగలవు. నేను ఎలా బ్రతకాలని చెప్తున్నానో అలాగే బ్రతుకుతాను. ఎందుకు బ్రతుకుతాను? మీరెవరైనా చూస్తారని కాదు, అన్ని భూతములు ఈ దేవతలందరూ చూస్తున్నారన్న భయంతోనే బతుకుతాను. వాళ్ళు ఉన్నారన్న భయంతో బతుకుతాను. వాళ్ళు రేపు పొద్దున్న సాక్ష్యం చెప్తారు, నువ్వు ఎలా బతికావో మాకు తెలియదా అని అడుగుతారు. అందుకు అలా బతుకుతాను. కాబట్టి ఇప్పుడు దేహాభిమానం విడిచిపెట్టడం ఒక్క ఈశ్వర సాక్షిగా కాదు, దానికి దిక్పాలురు సాక్షి, వీళ్ళందరూ సాక్షి. వాళ్ళ ప్రతినిధులు గోపాల బాలుడు. అందుకే వాళ్ళు మాట్లాడరు. బ్రహ్మానుభవం ఈశ్వరుడు ఒక్కడితోటే. అందుకే రాసలీలలో గోపాల బాలుడు ఉండరు. అది తత్వం. అందుకు ఆయన అన్నాడు, దీనికి ప్రాయశ్చిత్తం దేహాభిమానం విడిచిపెట్టారని గుర్తు, వచ్చి 2 చేతులు ఎత్తి నమస్కరించండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు అన్నారు, బయటికి వచ్చారు. బయటికి వచ్చి గుహ్య భాగములను ఒక చేత్తో ఆచ్ఛాదించి ఒక చెయ్యెత్తి నమస్కరించారు. ఈశ్వరుడు అన్నాడు, దోషం, ఒక చేత్తో నమస్కారం చేయకూడదు. పైగా రంధ్రజ్ఞానము అని వేదాంతంలో ఒక విశేషం. అది అసలు మనుష్యునికి 11 రంధ్రములు ఉంటాయి. 11 రంధ్రములలో పుట్టినప్పుడు ఒక రంధ్రం మూసుకుపోతుంది, వెళ్ళిపోయేటప్పుడు ఒక రంధ్రం తెరుచుకుంటుంది. మిగిలిన 9 బతికున్నంతకాలం పనిచేస్తాయి. 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు, 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. మూత్రద్వారం ప్రథమ రంధ్రం వేదాంతంలో. 9 రంధ్రాలు. 10వది బ్రహ్మరంధ్రం, 11వది బొడ్డు. బొడ్డు రంధ్రం, అందుకే నాభిగొట్టంలోంచి లోపలికి వెడుతుంది, తల్లి తిన్న ఆహార సారం వెడుతుంది. అది బయటికి వచ్చాక మూసుకుపోతుంది, బొడ్డు మూసుకుంటుంది. అందుకని 11వ రంధ్రం మూతపడుతుంది. 10వ రంధ్రం వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవాలి. 10వ రంధ్రం వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవడం అంటే ఇక్కడ ఉంటుంది బ్రహ్మరంధ్రం. అందుకే ఇక్కడ గట్టిగా కొట్టకండి అంటారు. సీమంతము అని ఇక్కడ వరకే పాపట, అది దాటి తీయరు. ఎందుకంటే ఇక బ్రహ్మరంధ్రం ఎప్పుడు తెరుచుకోవాలి, ఎప్పుడు తట్టాలంటే ప్రాణోత్క్రమణం అయిపోయేటప్పుడు ఊర్ధ్వముఖ చలనం చేసి పైకి వెళ్ళి తట్టి బదలగొట్టుకుని వెళ్ళిపోతాడు జీవుడు. అప్పుడు ఈశ్వరుని ఎందుకు కలిసిపోయాడని గుర్తు, అది చిట్లితే. అందుకే అలా చిట్లకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, అంత్యేష్టి సంస్కారమునందు కాలిపోతున్నప్పుడు టప్ అని చప్పుడు వస్తుంది, అది వచ్చే వరకు ఉంటారు. అది వచ్చే వరకు ఉండి స్నానం చేసి వెళ్ళిపోతారు. కపాల మోక్షం అయిపోయిందంటారు. అప్పుడు కనీసం అలా బద్దలైపోయింది కదా, మంచి లోకాలకు వెళ్ళి అని ఓ తృప్తితో వెళ్ళిపోతారు. అసలు వెళ్ళిపోయేటప్పుడు బద్దలవ్వాలి. అందుకే వివేకానందుడు పంచాంగంలో ఎర్రసిరాతో వ్రాసి పెట్టుకుని అన్ని గంటల అన్ని నిమిషాలకి ఆయన కపాలం బద్దలై వెళ్ళిపోయాడు. అది పునరావృత్తి లేదు అని గుర్తు. అది దశమరంధ్రం అంటారు. నమస్కారం చేసినా అంజలి ఘటించినా అందుకే ఇలా పైకెత్తుతారు. అంటే ఊర్ధ్వముఖ చలనం చేసి 10వ రంధ్రం దగ్గర నుంచి వెళ్ళాలి. అది సాధనకి మెట్టు. మోహము, సంసారము, పుట్టుక, అజ్ఞానము, కామము, దొరకనందుకు క్రోధము, ఇవన్నీ ప్రథమ రంధ్రాన్ని ఆవహించి ఉంటాయి. ప్రథమ రంధ్రం మీద చెయ్యి ఉన్నది అన్నంతసేపు ఇంకా కామవ్యామోహమునందు, సంసారమునందు, అజ్ఞానమునందు కాళింది మడుగు ఎందే ఉన్నాడు. 2 చేతులు పైకెత్తిన నాడు ఊర్ధ్వముఖ చలనాన్ని అడిగాడు. కృష్ణుణ్ణి పతిగా అంగీకరించడం అంటే యోగ మార్గంలో ఆయన్ని చేరిపోవడం. ఆయన్ని చేరిపోవడం ఎప్పుడు సంభవము అంటే కామక్రోధములను విసర్జించాలి, ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. అందుకు 2 చేతులు ఎత్తమని చెప్పాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అంధుడైన ధృతరాష్ట్ర మహారాజు దుర్యోధనుని మాటలు విన్నాడు. వెనుక కణికుడు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. అతడి మనస్సు 2 విధాలుగా చీలిపోయింది. ఎంతో దుఃఖించాడు, ఎంతో ఆందోళన చెందాడు. దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు మళ్ళీ రహస్యంగా మంత్రాలు సాగించారు. మళ్ళీ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు, తండ్రి,
మనకు పాండవుల వల్ల ఎలాంటి భయము కలగకూడదు, ఏ విధమైన ప్రమాదము రాకూడదు. కనుక నువ్వు ఏదో ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించు. పాండవులను వారణావతపురానికి పంపించు అన్నాడు. ధృతరాష్ట్రుడు ఆ మాటలు విని ఒక ముహూర్తకాలం ఆలోచించుకున్నాడు. తర్వాత దుర్యోధనుడితో ఇలా అన్నాడు, నాయనా దుర్యోధన, పాండురాజు ధర్మమే ముఖ్యమని తన జీవితమంతా ధర్మం గురించే ఆలోచించాడు. ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. సమస్త బంధువులతోనూ విశేషించి నాతోనూ ధర్మంగానే నడుచుకున్నాడు. సరళ స్వభావంతో ఉన్నాడు. తనకిష్టమైనటువంటి పనులను పట్టించుకోలేదు. ప్రతిరోజు రాజకార్యాలను నాకు చెప్పేవాడు. అదొక వ్రతంగా పాటించేవాడు. ఇప్పుడు ఆ పాండురాజు కుమారుడైనటువంటి యుధిష్ఠిరుడు ధర్మరాజు కూడా తండ్రిలాగానే ధర్మపరాయణుడిగా ఉన్నాడు. గుణవంతుడిగా లోకంలో మహాఖ్యాతిని సంపాదించుకున్నాడు. పురువంశీయులందరికీ ప్రియుడై ఉన్నాడు. తండ్రి తాతల నుండి సంక్రమించిన రాజ్యం నుండి ఆ ధర్మరాజుకు ఎలా దూరం చేయగలం? చిక్కులో పడ్డాం మనం, తెలుసా? అది ధర్మంగా సంకరించినటువంటి ఒక నియమ ప్రకారంగా వచ్చినటువంటి ఒక పద్ధతి. మనం ఎలా తొలగించగలం? అందులోనే అతడికి ఎంతోమంది సహాయకులు ఉన్నారు ధర్మరాజుకు. ఆ పాండురాజు మంత్రులను సైన్యాన్ని అన్ని వేళలా ఆదరించాడు, పాలించాడు, పోషించాడు. అంతేకాదు వారి పుత్రులను మనుమలను కూడా పోషించాడు. వారి యందు అభిమానంతో ఉండేవాడు. అందుకని వాళ్ళంతా పుత్రులు, వాళ్ళ మనవుళ్ళు అందరూ కూడా ఇప్పుడు తయారైపోయారు. ప్రజలంతా వాళ్ళే. నాయన సుయోధన, ప్రజలందరూ పాండురాజు చేత అనేక సత్కారాలు పొంది ఉన్నారు. అందుచేత వీరందరికీ ఈనాడు పాండవుల మీద అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. తెలుసా నీకు? న్యాయంగా మనం మధ్యలో వచ్చిన వాళ్ళని చెప్పుకోవచ్చేమో మనం, అంతే. వాళ్ళ వంశంలో పుట్టినప్పటికి కూడా మధ్యలో వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు మనం, అంతే. అసలు ఈ ప్రజలందరూ వాళ్ళ తట్టే ఉన్నారు, తెలుసా నీకు? ఎందుకంటే పాండురాజు అట్లా ఆదరించాడు. పుట్టబోయే పిల్లకు కూడా మర్యాదలు చేసి వాళ్ళకు కూడా కానుకలు ఇచ్చి వెళ్ళాడు. పుట్టబోయే పిల్లలకి అంటే మనవాళ్ళకి. ఇక ఎంత వాళ్ళ మీద దయ, ప్రేమ ఈ ప్రజలకు ఉంటుంది చెప్పు. ధర్మంగా నాతో కూడా ధర్మంగానే ఉన్నాడు కదా. మిమ్మల్ని అంత ప్రేమగా నాతో ధర్మంగా ప్రేమగా చూసుకునేవాడు. ధర్మరాజు మేలు కోసం మనకు, మన బంధువులకు ద్రోహం చేయటానికి కూడా వెనుకాడరు. అంటే వాళ్ళంతా కూడా ఎవరైనా కానీ వెనకాలు. పాండవులకు మనం ఏ చిన్న తప్పు చేసినా వీళ్ళు మనవలను బ్రతకనివ్వరు. చుట్టూ ఉండేవాళ్ళంతా కూడా ఏ చిన్న తప్పు చేసినప్పటికి కూడా వీళ్ళు మనలను ఎవరిని కూడా బ్రతకనివ్వరు. చుట్టూ ఉన్నారు వాళ్ళు. నేను చెప్పినట్టుగా మనవళ్ళకు బహుమానాలు ఇచ్చాడు ఆయన. వాళ్ళు పుట్టిన వాళ్ళంతా రాజును అట్లా తండ్రిలాగా చూశారు. దుర్యోధనుడు, తండ్రి నువ్వు చెప్పింది నిజం, ప్రజలందరూ విరోధులవుతారని నేను కూడా ఈ విషయంలో ఆలోచించాను. బాగా నాకు తెలుసు. ఎందుకంటే అంత ఉపయోగాన్ని పొందారు కదా వాళ్ళప్పుడు. రాజ్యం ఏలాడు కదా పాండు. అందుకే ప్రజలకు నేను ధనం ఇచ్చాను. నేను కూడా ధనం ఇస్తే అందరూ మన తట్టు వస్తారు, దానికేం లేదు. ధనమే ముఖ్యం. కొంతమందికి ఇళ్ళు వాక్యండ్లు ఇచ్చాను అందరికీ. నేను అందరినీ కూడా సత్కరించాను, అందరిని మన తట్టు తిప్పుకున్నాను. వారితోనూ మంచి సంబంధాలను పెట్టుకున్నాను నేను, తెలుసా. నేను కూడా ఆయనలాగానే పెద్ద పెద్దగా ఇచ్చాను అందరికీ కూడా. ఇలా దాన ధర్మాలు చేసి పాండవుల మీద నుంచి వారి మనస్సు మరలించాను. చాలామంది మనస్సు మరలించాను. తండ్రి, ఇప్పుడు వారు మనకు సహాయకులుగా ఉంటారు. అందరూ తిప్పుకున్నా నేను. అందుచేత వారి విషయంలో
నువ్వు సందేహించనక్కరలేదు. ఈ సమయంలో మంత్రులు, కోశాగారము నా ఆధీనంలోనే ఉంది. అదంతా నా ఆధీనంలో ఉంది. కనుక ఏదైనా ఒక ఉపాయాన్ని పన్ను, పాండవులను వారణావతానికి పంపు. యువరాజుకి ఏమీ తెలియదు, అంటే ధర్మరాజుకి. ధర్మరాజు ఊరికే ఉన్నాడు అంతే బొమ్మలాగా. నేను మా ఆయన్ని కూడా చూసుకున్నట్టే చూసుకున్నాను. రాజ్యమంతా పూర్తిగా నా అధికారంలోకి వచ్చిన తర్వాత కుంతీదేవి తన కొడుకులతో కలిసి ఇక్కడికి వస్తుంది అన్నాడు. ధృతరాష్ట్రుడు, నాయన, నా మనస్సులో కూడా ఈ ఆలోచనే ఉంది. అందరినీ తన తట్టు తిప్పుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళకి ఆదరం ఎప్పుడు దొరకదో అప్పుడు కుంతి తన పుత్రులతో వస్తుంది చెప్పటానికి, లేక వెళ్ళిపోతానో లేక ఏదో చెప్పడానికి వస్తుంది. అందుకని ఇది ఈ విధంగా చేయటం చాలా మంచిది. ఇది పాపిష్టి ఆలోచన, దురాలోచన. అందుచేత నువ్వు చెప్పినట్లుగా నేను చెప్పలేకపోతున్నాను. నాకు తెలుసది, నేను చెప్పలేకపోయాను. నువ్వు అనుకున్నట్టుగానే నా నోటితో మాత్రం చెప్పలేకపోతున్నా. అటు ఇటుగా ఉన్నాడు పాపం. అటు ఇంకా పూర్తిగా ధర్మాన్ని వదులుకోకుండా ఉన్నాడు, కానీ మోహంతో చచ్చిపోతున్నాడు. పాండవులను ఇక్కడి నుంచి మరో చోటికి పంపించటానికి భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, కృపాచార్యుడు ఎప్పుడూ కూడా అనుమతించరు. ఈ దురాలోచనను ఒప్పుకోరు వాళ్ళు. వారికి మనము పాండవులు సమానమే. వారు అభిమానవంతులు, ధర్మాత్ములు. మనలోని పక్షపాతాన్ని వారు అంగీకరించరు. జ్ఞాపకం పెట్టుకో. మనం సిద్ధంగా ఉన్న భీష్ముడు కథ ఏమంటావు? కనుక నాయన దుర్యోధన, మనం ఒకవేళ పాండవులతో భేదభావంతో వ్యవహరిస్తే, విపరీతంగా ప్రవర్తిస్తే కురువంశీయులకు, ప్రపంచానికి కూడా మనం దుష్టులం అవుతాం, సంపదగిన వారం అవుతాం. అప్పుడు అందరూ కలిసి మనలను హతమారుస్తారు అన్నాడు. దుర్యోధనుడు, తండ్రి నువ్వు సందేహించుకు. భీష్ముడు ఎప్పుడూ తటస్థుడుగానే ఉంటాడు, ఒకే పక్షాన్ని సమర్థించడు. ఇక ద్రోణపుత్రుడు అశ్వత్థామ ఎప్పుడూ నా పక్షంలోనే ఉంటాడు. అశ్వత్థామ మాత్రం నా పక్షంలోనే ఉంటాడు. అతడికి నేనంటే ఎంతో ఇష్టం, అభిమానం. అందుచేత ద్రోణుడు కూడా మన వైపే ఉంటాడు. ఎందుకంటే పుత్రుడు ఎక్కడుంటాడో పుత్రుడి మీద విపరీతమైన వ్యామోహము, అందుకని మనతట్టే ఉంటాడు పుత్ర వ్యామోహంతో. ఇందులో సందేహం లేదు. ఇక కృపాచార్యులు వారు, వీరిద్దరూ ఎటు ఉంటే అటే ఉంటారు వీళ్ళు, ఈ కృపాచార్యులు నరేక. ఎందుకంటే ఆయన తన భావ అయినటువంటి ద్రోణుడిని, మేనల్లుడైనటువంటి అశ్వత్థామను ఎప్పటికీ కూడా విడిచిపెట్టరు. విదురుడు మన శత్రువులతో స్నేహభావంతో ఉన్నాడు, కానీ ఆర్థిక వ్యవహారాలు చూసుకోవాలి కదా. అందుచేత మన దగ్గర ఆయన తప్పకుండా ఉండాలి. అయినా అతడొక్కడే పాండవులకు మేలు చేయటం కోసం మనలను బాధించలేడు, మనలను ఎదిరించలేడు. అతడికి శక్తి చాలదు. అతడు పాండవ పక్షపాతి, మన విషయంలో అసమర్థుడు. కనుక నువ్వు అన్ని సందేహాలను విడిచిపెట్టు. పాండవులను వారి తల్లితో పాటు వారణావతానికి పంపించు. వినిద్రకరణం ఘోరం, వినిద్రకరణం ఘోరం, హృది శల్యమివార్పితం, హృది శల్యమివార్పితం, శోకపావక ముద్భూతం, కర్మణైతేన నాశయ. రాజా, ఈ పని చేసి నా శోకాగ్ని చల్లార్చు. ఇది నిద్రను దూరం చేస్తుంది. ఇది హృదయంలో దిగిన శల్యం వంటిది, అతి భయంకరమైనది. పాండవులు ఇక్కడ ఉన్నంతకాలం నా హృదయంలో
ముళ్ళులాగా ఉండి అనుక్షణం వేధిస్తుంది. నన్ను బాధిస్తూ ఉంటారు. వారి వలన నాకు నిద్రే రావటం లేదు. శోకం పెరిగిపోతుంది ఈ దుష్ట స్వభావం వల్ల. నా చేత కావటం లేదు ఎక్కడ కూర్చున్నా కూడా. అందుచేత వాళ్ళు ఎక్కడ చూసినా నాకు కష్టమే. ఏదో వాళ్ళు నా హృదయంలో వేసి పెద్దగా కత్తితో పొడిచినట్టుగా ఉంటుంది నాన్న తండ్రి. అందుచేత పాండవులను త్వరగా పంపించి నా బాధను తొలగించు, నాకు సంతోషాన్ని చేకూర్చు అన్నాడు దుర్యోధనుడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. దుర్యోధనుడు ఇది దురాలోచన అని చెప్పచ్చు. దురాలోచనను సాధించుకోవటానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. తన తమ్ములతో కలిసి ప్రజలకు నాయకులకు ధనమిచ్చి సత్కారాలు చేసి ప్రజలను తన వశంలోకి తెచ్చుకున్నాడు. అందరినీ తెచ్చుకున్నాడు. ధృతరాష్ట్రుడు కొందరు మంత్రులను నియోగించి వారణాతం చాలా అందంగా ఉంటుంది, అది శివుడి క్షేత్రం, అంత అందమైన ప్రదేశం మరెక్కడా కూడా లేదు, అక్కడ త్వరలో వైభవంగా ఒక గొప్ప ఉత్సవం జరగబోతుంది, అది పవిత్రమైన నగరం, రకరకాల రత్నాలతో నిండుగా ఉంటుంది, వారణావతపురం మనస్సును మోహింపజేస్తుంది, మురిపిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది అని అనేక కథలను చెప్పించాడు. నగరంలో బాగా ప్రచారం చేయించాడు. ఈ మాట పాండవుల చెవిన పడింది. ఆ అందాల నగరాన్ని చూసే తీరాలని పాండవులకు కోరిక కలిగింది. అది ధృతరాష్ట్రుడికి తెలిసింది. వెంటనే ఆయన పాండవులను పిలిపించి ఇలా అన్నాడు, పుత్రులారా, మీరు సకల శాస్త్రాలను చదివినవారు, సకల శాస్త్ర అస్త్రాలను ద్రోణకృపాచార్యాల నుండి గ్రహించారు. మీరు మీ విషయంలో నాకెంతో సంతోషంగా ఉంది. ఈ పరిస్థితులలో నేను రాజ్యహితాన్ని గురించి ఆలోచిస్తున్నాను. రాజకీయ వ్యవహారాలు, రక్షణ విషయాలు అన్ని వైపుల నుంచి నేను బాగా ఆలోచిస్తున్నాను. ఈ విషయంలో మంత్రులందరూ నాకు సహకరిస్తున్నారు. వారు నాకు నిత్యము వారణావతపురం యొక్క అందచందాలనే మాటి మాటికి చెబుతున్నారు. అందుచేత మీరు వారణావతంలో జరిగేటువంటి ఉత్సవాన్ని చూడాలనుకుంటే ఇప్పుడే బయలుదేరండి. అందరూ సకుటుంబంగా సేవక గణాలతో కలిసి వెళ్ళండి. అక్కడ దేవతల్లాగా విహరించండి. అక్కడ మీరు మీ ఇష్టానుసారంగా బ్రాహ్మణులకు, గాయకులకు రత్నాలను, విలువైన వస్తువులను దానం చేయవచ్చు. కొంతకాలం విహరించి పరమానందాన్ని పొంది హస్తినాపురానికి రండి అన్నాడు. అదే ఇట్లా పంపించడానికి సిద్ధం చేశారు. అప్పుడు యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడి మాటల్లోని రహస్యాన్ని గ్రహించాడు. వాళ్ళకి రాకుంటుందా? కోరికను తెలుసుకున్నాడు. తనకు ఏ సహాయం లేకపోవటాన్ని గమనించాడు. సరే, అలాగే చేస్తాం అని ఆయన మాటను అంగీకరించాడు. తర్వాత యుధిష్ఠిరుడు, భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, బాహ్లీకుడు, సోమదత్తుడు, కృపుడు, అశ్వత్థామ, భూరిశ్రవసుడు మొదలైన వారిని కూడా మంత్రులను, బ్రాహ్మణులను, పురోహితులను, ప్రజలను, గాంధారిని కలిసి మెల్లగా దీనంగా ఇలా అన్నాడు, జనాలతో నిండిన అందమైన నగరం వారణావత నగరం. అక్కడి మేము ధృతరాష్ట్ర మహారాజు గారి ఆదేశానుసారంగా సకుటుంబంగా వెళుతున్నాం. నిర్మలమైన మనస్సుతో, సంతోషంతో మీరు మాకు మేలు కలగాలని ఆశీర్వదించండి. మీ ఆశీస్సులతో వృద్ధి చెందుతాం. మాకు పాపం కూడా అంటదు అని వేడుకొన్నాడు. అర్థమైపోయింది, ధర్మరాజుకు అర్థమైపోయింది. ఇంతే కదా, చేస్తానులే అనుకున్నాడు. ధర్మంగా ఉన్నాడు. రాజు ఎట్లా చెప్తే అట్లా వినాలి కదా. అదిగాక ఇప్పుడు ఆ రాజు ఆయనే. పైగా నాన్న ఆ మాటలు విని కురువంశీయులందరూ చాలా సంతోషించారు. అదే కదా కావలసింది. పాండవులను మనసారా ఆశీర్వదించారు అందరూ కూడా. స్వస్త్యస్తు వఃపతి సదా భూతేభ్యశ్చైవ సర్వశః
మాచవో స్వశుభం కించిత్ సర్వశ పాండునందన. ఓ పాండుకుమారులారా, ప్రయాణంలో మీకంతా మేలే జరుగుగాక, సమస్త ప్రాణులకు శుభం జరుగుగాక, మీకు అన్ని విధాల ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏ చిన్న కీడు కూడా జరగకుండా ఉండుగాక అని ఆశీర్వదించారు. అదే కావలసింది అందరికీ. లోపల లోపల చాలా సంతోషపడుతున్నారు. ఆశీర్వాదాలు చేసింది అందరూ కూడా. పాపం భీష్ముడికి తెలీదు. తర్వాత పాండవులు రాజ్య లాభం కోసం ఆశీస్సులు పొందారు. అవసరమైన పనులన్నీ పూర్తి చేసుకున్నారు. అందరూ అందమైన వారణావతపురానికి బయలుదేరారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. మీరు వారణావతపురానికి వెళ్ళండి అని పాండవులను ధృతరాష్ట్రుడు ఆదేశించాడని విని దుర్యోధనుడు పరమానందపడిపోయాడు. అతడి మనస్సు శాంతించింది. అంతే కావలసింది. అతడికి అంతులేని సంతోషం కలిగింది. దుర్యోధనుడు వెంటనే తన అంతరంగిక మంత్రి అయినటువంటి పురోచనుణ్ణి పిలిపించాడు. అతన్ని వెంట పెట్టుకొని ఏకాంత ప్రదేశానికి తీసుకొని వెళ్ళి అతడి కుడి చేతిని పట్టుకొని ఇలా అన్నాడు: ఓ పురోచన, ధనధాన్యాలతో తొలదూగుతూ ఉన్న ఈ భూమి అంతా నాకేలా సొంతమై ఉందో నీకు అలాగే సొంతమై ఉంది. అందుచేత ఈ రాజ్యము మనది. దీన్ని రక్షించుకోవలసిన బాధ్యత మనది. నాకు నీ అంత విశ్వాసపాత్రుడు, శక్తిశాలి, సహాయం చేసేవాడు మరొకడు లేడు. కనుకనే నీతో ఇలా రహస్యంగా ఆలోచిస్తున్నాను. ముఖ్యమైన విషయాన్ని గురించి చర్చిస్తున్నాను. సహాయం చేయమని వేడుకుంటున్నాను. నేను మన యొక్క ఈ రహస్య ఆలోచనను నువ్వు దాచిపెట్టి ఉంచాలి అనేది చెప్తున్నా నీకు. ఇది ఎవరికీ తెలియనివ్వకూడదు. నువ్వు ఎప్పుడూ అతి రహస్యంగా మనం ఒక కార్యాన్ని ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఎప్పుడు కూడా ఎవరికి చెప్పకూడదు ఈ రహస్యం. దీనిని నువ్వు వివిధ రహస్యమైనటువంటి ఉపాయాలతోనూ నేర్పుతోనూ సాధించాలి. అదేమిటంటే శత్రు సంహారం. పాండవులు మనకు శత్రువులు. ధృతరాష్ట్ర మహారాజు ఆదేశానుసారం వారు వారణావతానికి వెళుతున్నారు. అక్కడ కొన్ని రోజులుండి ఉత్సవాలను చూస్తూ తిరుగుతూ ఉంటారు. ఈలోగా నువ్వు అక్కడికి వెళ్ళాలి. కంచరగాడిదలు కట్టబడినటువంటి రథంపై వేగంగా ప్రయాణించి వారణావతానికి చేరుకోవాలి. అక్కడ ఓ అందమైన భవనాన్ని కట్టాలి. అందులో 4 వైపులా గదులు ఉండాలి. ఆ భవనం నగరానికి దగ్గరలో ఉండాలి. నువ్వు ఎంత ధనాన్ని ఖర్చు చేసినా పర్వాలేదు. భవనం మాత్రం అందంగా ఉండాలి. భవనాన్ని నిర్మించేటప్పుడు మాత్రం జనుమ, మద్ది చెట్టు జిగురు మొదలైనటువంటి అగ్నికి తేలికగా కాలిపోయేటువంటి ద్రవ్యాలను ఉపయోగించాలి. ఒక బంకను ఉపయోగించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.